ఓకే నమస్కారం అండి. ఎస్కేఆర్ అగ్రికేర్ అండ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నా పేరు రంజాను. ఇక్కడ నేను ఫ్రూట్ ఫర్మెంటేషన్ జ్యూస్ ఒకటి తయారు చేశాను. చూడండి, ఇది కొంచెం ఇది ఈ రోజున మనం దీన్ని పట్టుకొని కొంచెం కింద కాళ్ళు పట్టుకుంటాం. అవి చూడండి ఒకసారి. ఉంచు నమ్మకల్లి ఉంచు కొంచెంగా. చూడండి, ఇది ఫ్రూట్ ఫర్మెంటేషన్ జ్యూసు. ఇందులో ఒక లేయరు వచ్చింది. ఈ లేయర్ని నేను తీస్తున్నాను. ఈ లేయర్ని తీసేసి మిగిలిన దాన్ని నేను గ్రేవ్ కింద తీసుకుంటాను. ఒకటి మామూలుగా పెట్టేసి నీళ్ళు కారుతాయి. తీసేసేది కారుతానే ఉన్నాయి, నీళ్ళు కారుతానే ఉన్నాయి. తీసేయాలి, ఇది పారేయాలి. అది పారేటా ఏం కాదు నీళ్ళు ఒక్క డ్రాప్ కూడా పోవడానికి ఇది అంత పోతున్నాను. ఇది ఈ విధంగా ఫిల్టర్ చేసుకొని దీన్ని దీన్ని తీసి దీని మీద పెట్టు, దీన్ని తీసి దాని మీద పెట్టు. అదన్నది ఇది ఎట్లా వచ్చింది? ఒక తీసి దాన్ని తీసి దీని మీద పెట్టు, మళ్ళీ దీని మీద పెట్టు, మళ్ళీ పక్కకు పెట్టేసేది. కానీ కొద్దిగా కింద చేస్తే మొత్తం కారు దాన్ని పోసేదానికి ఎత్తి పూసా కొద్దిగా ఎత్తు. చిన్నగా కొంచెం కారం మొత్తం పండగలు కారాలు తీస్తావా దీన్ని? ఇందులో ఏం లేదు. తీసి దాంట్లో నీకు పరాదా? అదేగా నేనండి. ఇది ఎత్తు పులుసు అది లెక్క కొట్టు దాని మీద. అని అదే ఇది ఉంటుందిగా తీసేద్దాం. ఇదిగోని అది తింటే కారదు కదా. కారణం
కారదని చెప్పాను. అది అక్కడ వీడియో లాగా అది తప్పలో అతికాయ పోతుంది అంటా అందులో ఎట్ట నీళ్ళు కాస్తుంది. బయటరావుకి ఇది ఇప్పుడు దీంట్లో ఇందులో పెడితే అది అంత కిందకి అందులోకి వెళ్ళిపోతున్నాం మళ్ళీ. అయితే ఇది పారపోసి రాకు, దీన్ని పారపోయి దాన్ని పారపోసి ఎత్తే అక్కడ పారపోయే చెత్తలో. అది ఇది ఒక గుడ్డలో వేసి పిండితే మంచి రసం వస్తుంది. కొట్టలేదు పోయి మళ్ళీ దీంట్లో కూడా ఒక రౌండ్ పోసి లేకపోతే దిగుద్ది నిదానం. దిగిద్ది పైనాపిల్ తొక్కు, పైనాపిల్ తొక్కు ఎక్కువ ఉంది. ఎవరి పోతాయి ఎవరికి పోతాయి పూతకే ఎరానికి లీటరా ఎరానికి లీటర్ 1/2 లీటర్. ఎంత తీసుకున్నా దీనివల్ల లాస్ లేదు కన్నా కదా. రాజాగారు బజార్ ఇది ఊడుతున్నాను నన్నైతే నైని డబ్బులు నాకు ఇచ్చుకోవద్దు. వాళ్ళకి నాకు బోధ చెప్తాను. సరే పోయి కొనగారు ఆపు దిగట్లేదు. దిగుతాడు దీన్ని 4 ప్యాట్లు వేసి పోసిన ఇంటికి కనుక జాగ్రత్త పెట్టుకున్నా కదా. దాన్ని చెప్తాను డబ్బాలో తీసుకొని తిని పట్టు తిని పట్టుకో. బా పోయి చిన్నగా పోయి చెయ్యి గట్టిగా పట్టదు నాకు. దిగట్లా అసలు దిగుతుందా ఇది? దిగుతుంది నిజమే. పోయి మొత్తం పోసేసి అటో ఇటు కూడా పట్టుకుంటే ఇది పట్టుకో ఇది పట్టుకో ఈ 2 పట్టుకొని ఇట్లా గెలుపు. అది పిండి కిందకి రాని. బయటకు వస్తాం. బయటకు గట్టిగా పిండు.
ఇక పిండే కూడా వెనకాడద్దు. ఇది వస్తుందిలే బయటికి. దాన్ని ఇంకొకరు కిందకి తీసుకో, ఈ పైకి తీసుకో గుడ్డని. అది అట్లా ఏం వాసన వస్తుంది? ముందు వాసన ఇదేలా గిన్నె అది అది కూడా వచ్చింది. ఒక రౌండ్ పిండేసి అన్నీ చేసినన్ని కరుణాసరావు గారికి ఇప్పుడు మనం ఏం చేస్తాము? ఆయనకి ఇవ్వాల్సినంత అవసరం ఏమన్నా? ఆయన అడగకుండా పెట్టకుండా పిండి కట్టి పిండి పక్కకు దిగింది. ఏది దీని మీద పెట్టి చల్లడు, ఏందా గుడ్డ పెట్టి చల్లడు, గుడ్డ పెట్టు. అంత కిందకి తీసుకుంటున్నాం. కొద్ది కిందకి దించు. పిండి ఇక అరటిపండుతో తయారు చేసినటువంటి ఫర్మెంటేషన్ జ్యూస్ ఇది. నెక్స్ట్ ఇది వచ్చేసి అరటి పండు మీద ఉన్న తోలు తాలూకా ద్రావణం ఇది. ఇది ఫర్టిలైజర్ అంటారు, నేచురల్ ఫర్మెంటేషన్ ఫర్టిలైజర్ అంటారు. ఇది పూత సైజు పెరగడానికి కానీ మన ఇంట్లో తిని పారేసే అరటిపండు తొక్కండి. అరటిపండు తింటాము, తొక్కలు పారేస్తాం తోలు, ఆ తోలు ఇది. ఈ తోలు ద్వారా తయారు చేసినటువంటిది ఫర్మెంటేషన్ జ్యూసు. ఈ ఫర్మెంటేషన్ జ్యూస్ అనేది దేనికి ఉపయోగిస్తారు, దేనికి వాడతారు అంటే, ఇది ఫ్లవరు గిటకబారిపోయిన చెట్టు కానీ ఫ్లవర్ ఫర్మెంటేషన్ బాగుంటుంది, అన్నిటికీ బాగా ఉపయోగకరంగా పనిచేసిద్ది. దానివల్ల ఇది తయారు చేయడం అయింది. దీంట్లో న్యూట్రిన్స్లోనూ పోషకాలు ఎక్కువగా ఉంటాయి, మొక్కకు కావాల్సిన న్యూట్రిన్స్ కూడా అందుతాయి. ఇవి తీసేసి మళ్ళీ ఇది ఇందులోనే పోసేసి, ఇది ఇందులోనే పోసేసి, దీన్ని ఇందులోనే పోసేసి. ఇదండి ఫర్టిలైజర్ తయారైపోయింది. ఇది మనం ఏ పూల మొక్కల మీద కానీ తోటల మీద కానీ వాడుకుంటే బాగా ఫర్మెంటేషన్ జరిగిద్ది. దీంట్లో ఇంకో 2 రకాల ఇంగ్రీడియంట్ కలుపుకోవాలి. ఇది కలుపుకొని మనం దీన్ని క్లోజ్ చేద్దాము. ఈ డబ్బాలో 1 లీటర్ ఆవు మూత్రం, ఆవు మూత్రం అర్థం